హలో ఫ్రెండ్స్, హెల్దీ అండ్ టేస్టీ ప్రోగ్రామ్కి స్వాగతం అండి. ఈరోజు మనం మకానా ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేయడం ఎలాగో చూద్దామండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామండి. ముందుగా ఒక బౌల్లోకి పావు లీటర్ పాలు కాచినవి తీసుకోవాలండి. అలాగే మకానా బాల్స్ వేయించి పెట్టుకున్నవి ఒక కప్పు తీసుకోవాలి. హాఫ్ కప్పు షుగరు, అలాగే జీడిపప్పు బాదం పప్పు పలుకులు తీసుకోవాలండి. అలాగే ఖర్జూరం నానబెట్టుకుంచుకున్నవి తీసుకోవాలి. తర్వాత ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నవి తీసుకోవాలండి. తర్వాత కండెన్స్డ్ మిల్క్, అలాగే కుంకుమ పువ్వు తీసుకోవాలండి. ముందుగా మిక్సీ జార్లోకి జీడిపప్పు, బాదం పప్పు, అలాగే మకానా బాల్స్ వేసుకుని వాటిని పౌడర్ లాగా చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పౌడర్లోకి షుగరు, తర్వాత ఖర్జూరము, అలాగే కొంచెం పాలు వేసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పేస్ట్లోకి మిగిలిన పాలు కూడా వేసుకుని పూర్తిగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పాలల్లోకి 2 స్పూన్స్ కండెన్స్డ్ మిల్క్ వేసి కలుపుకోవాలండి. తర్వాత కుంకుమ పువ్వు వేసుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఫ్రూట్స్లోకి మకానా కస్టర్డ్ మిల్క్ పోసుకుని కలుపుకోవాలండి. అంతేనండి, మకానా ఫ్రూట్ కస్టర్డ్ తయారైంది. దీన్ని ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకు తింటే బాగుంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. నమస్తే అండి.